డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక పవర్ఫుల్ హ్యాబిట్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ హ్యాబిట్ని నిజ జీవితంలో ప్రతిరోజు ఆచరించాల్సి ఉంటుంది. ఈ హ్యాబిట్ని ఎవ్రీడే మీకు ఒక హ్యాబిట్యుయేట్ అయిపోతే గనక, ప్రతిరోజు మీరు ఇది ఆచరిస్తే గనక 100% విశ్వదర్శనం జరుగుతుంది. అనంత బ్రహ్మాండం మీకు సహకరిస్తుందని చెప్పడంలో డౌటే లేదు. హ్యాబిట్ ఆఫ్ నాన్ జడ్జిమెంటల్. హ్యాబిట్ ఆఫ్ నాన్ జడ్జిమెంటల్. ప్రతిదానికి మనం జడ్జ్ చేసేస్తా ఉన్నాం. బట్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్స్ అంటారు. ఎవరిని జడ్జ్ చేయొద్దు. ముఖ్యంగా యంగ్స్టర్స్ని జడ్జ్ చేయొద్దు. వయసు అయిపోయిన వ్యక్తిని ఏమైనా జడ్జ్ చేయొచ్చు అతని యొక్క లైఫ్ని చూసి, బట్ యంగ్స్టర్ని చూసి జడ్జ్ చేయలేం. ఎందుకంటే భవిష్యత్తులో ఎలా అవుతాడో, ఏమై మారుతాడో, ఎలాంటి శిఖరాలకు వెళ్తాడో యూ కాంట్ జడ్జ్. నాన్ జడ్జిమెంటల్ అన్న బిహేవియర్ని, హ్యాబిట్యుయేట్ని మీ శరీరంలో ఇన్కల్కేట్ చేసుకుంటే గనక, ప్రతిరోజు మీరు ఆచరణలో పెడితే గనక 100% విశ్వదర్శనం జరుగుద్ది. విశ్వం మీకు సహకరిస్తుంది అని విశ్వమే చెప్పిన విశ్వ వాక్కు ఇది. ఎందుకు జడ్జ్ చేయాలా? ఏమి చూసి జడ్జ్ చేయాలా? ఇలా చూస్తే కాయిన్కి ఒక ఫేసే మనకు కనిపిస్తుంది, అవతల వైపు మనకు తెలియదు. ఒక వ్యక్తికి ఇలా మీరు వేలెత్తి బ్లేమ్ చేస్తే మిగతా 4 ఫింగర్స్ మీ వైపే చూపిస్తాయి. డోంట్ జడ్జ్ ఎనీబడి. డోంట్ జడ్జ్ ద నేచర్. ఈజీగా మనం బ్లేమ్ చేసేస్తాం. అది చేత కాని వాడితనం. పరిస్థితిని అర్థం చేసుకో, సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఎటువంటి ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి, ఇటు ఎలాంటి అవరోధాలు వస్తూ ఉన్నాయి, ఈ అవరోధాలకి అడ్డంకుల్ని ఆశీర్వాదాలుగా ఎలా మార్చుకోవాలి. లా ఆఫ్ పొలారిటీ ఏం చెప్తుంది? అబ్స్టికల్ పక్కనే ఆపర్చునిటీ ఉంది, ప్రాబ్లం పక్కనే సొల్యూషన్ ఉంది, లాక్ అయిపోతే పక్కనే కీ ఉంది, ఎరుకుతో ఉండు, ఓపెన్ మైండ్తో ఉండు అని లా ఆఫ్ పొలారిటీ చెప్పింది. డోంట్ జడ్జ్. జడ్జ్ చేయొద్దు. రిలీజ్ ద థింగ్స్, లెట్ గో ఆఫ్ ద థింగ్స్. కొన్ని థింగ్స్ని విడిచిపెట్టేయండి. మీకు ఉన్నత శిఖరాలకు వెళ్ళకపోవడానికి ఏమైతే ఆపుతున్నాయో వాటిని ఇమ్మీడియట్గా మీ జీవితం నుండి రిలీజ్ చేయండి. ఒక 3 నెలల క్రితం, 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఒక సంఘటన మీకు జరిగి ఉంటుంది మీ జీవితంలో. అది ఇంకా బాధ పెడుతూనే ఉంటుంది. తద్వారా ఇంకా బాధనే అట్రాక్ట్ చేసిస్తారు. యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యు వాంట్, యూ అట్రాక్ట్ వాట్ యు ఆర్ అని ఎల్ఓఏ చెప్తుంది. విడిచిపెట్టేయండి. లెట్ గో ఆఫ్ ద థింగ్స్. మీ కంట్రోల్లో లేని విషయాల్ని విడిచిపెట్టేయండి. ఇప్పుడు మీ అరికాలు సైజు 7, 6 నెంబర్ షూ వేస్తే ఏమవుతుంది? ఇరిటేట్గా ఉంటుంది. ఎంతసేపు ఉండగలరు? ఉండలేరు. ఎందుకంటే అది మీ సైజు కాదు. ఇన్ ద సేమ్ వే మీ కంట్రోల్లో లేని విషయాల గురించి ఎందుకు కంట్రోల్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు? లెట్ గో ఆఫ్ ద థింగ్స్. విడిచిపెట్టేయండి. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కర్మ ఫలితమే. అది పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు. అంగీకరించండి, వాస్తవాన్ని గ్రహించండి. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే ఛాలెంజ్ ఫేస్ చేయాలా, అడ్డంకుల్ని ఫేస్ చేయాలా, అవమానాలని ఫేస్ చేయాలా, అపోహల్ని ఎదుర్కోవాలా. కనుదిష్టి, నరదిష్టి 100% పడుతుంది. అవన్నీ దాటుకొని వెళ్తేనే హైట్స్కి రీచ్ అవుతారు. బట్ గుర్తుపెట్టుకోండి, విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే నాన్ జడ్జిమెంటల్ హ్యాబిట్ని మీరు హ్యాబిట్యుయేట్ చేసుకోవాలి. ఎదుటి వ్యక్తిని కానీ, పరిస్థితులు కానీ, సిచ్యువేషన్ కానీ జడ్జి చేయకూడదు. నువ్వు జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా విశ్వం జడ్జ్ చేస్తుంది. ఏమి సాధన చేస్తా ఉన్నావు నేను నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి? ఏమి సంకల్పిస్తా ఉన్నావు నేను నీకు బ్లెస్ చేయడానికి? లోక కళ్యాణం కొరకు ఏమి కార్యక్రమాలు చేస్తా ఉన్నావు ఐశ్వర్యవంతులుగా నీకు దీవించడానికి అని ప్రకృతి జడ్జ్ చేస్తుంది, విశ్వం జడ్జ్ చేస్తుంది, భగవంతుడు జడ్జ్ చేస్తుంది, దైవశక్తి, విశ్వశక్తి జడ్జ్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ డూ ద జడ్జిమెంట్ ఇన్ యువర్ లైఫ్. జడ్జిమెంట్ వద్దు, కలిసి ముందుకు వెళ్దాం. అది రైట్ వే కాకపోతే రైట్ వే ఏంటో తెలుసుకొని ముందుకు వెళ్దాం. అంతేగాని ఎవరిని జడ్జ్ చేయొద్దు. నీ వల్లే నేను ఇలా అయిపోయానని ఎవరిని బ్లేమ్ చేయొద్దు. మన జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్తున్నామా, దానికి డైరెక్టర్ మనమే. కర్త, కర్మ, క్రియ మనమే. ఫెయిల్యూర్ అయినా మనమే. డోంట్ లుక్ అప్ టు ఎనీబడి, లుక్ అప్ టు యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు చూడు. బట్ ఈ హ్యాబిట్ని అలవాటు చేసుకో. రిలీజ్ చేసే. నీకు ఉన్నత శిఖరాలకు వెళ్ళకుండా ఆపే శక్తి ఏమున్నా రిలీజ్ చేసే. అండ్ యాక్షన్ ఇంపార్టెంట్. కర్మయోగలము. కర్మ అంటే పని. తలుపులన్నీ వేసి కుర్చీ మీద కూర్చొని మంత్రాలు చదివితే బూడిద రాలుద్ది, యాష్. చదివిన మంత్రాలకు రిజల్ట్ రావాలంటే డోర్ ఓపెన్ చేసి అడుగు వెయ్యాల. 7 సార్లు పడినా పర్వాలేదు, 8వ సారి నిల్చొని గేమ్ ఆడి గెలిస్తేనే మగోడు అంటారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది,
షర్టు ప్యాంట్ వేసిన ప్రతి ఒక్కడు మగాడు కాదంట. నిలబడ్డాల. ఛాలెంజెస్ ఎవరికి రావు? మానవులం. ఇబ్బందులు ఎవరికి రావు? గుర్తుపెట్టుకోండి, ఛాలెంజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్, రిజెక్షన్ ఈజ్ గాడ్స్ ప్రొటెక్షన్. ఒక వ్యక్తి కానీ, ఒక పరిస్థితి కానీ, ఒక సమూహం కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేసిందా, విశ్వం మీకు ఆశీర్వదిస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, సంరక్షిస్తుంది అని అర్థం. బట్ ఈ హ్యాబిట్ని గుర్తుపెట్టుకోండి, నాన్ జడ్జిమెంట్. దీనికి రెడీ అయితే ఐ ఆమ్ రెడీ అని కామెంట్ చేయండి. నాన్ జడ్జిమెంట్ అనే హ్యాబిట్ని ఈ రోజు నుంచి మీరు అలవాటుగా నిజ జీవితంలో కొనసాగించడానికి రెడీ అయితే ఐ ఆమ్ రెడీ అని టైప్ చేయండి. యూనివర్స్ లవ్ యూ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఎవరైతే మనసా వాచ కర్మన కామెంట్ చేస్తారో వాళ్ళకి 100% విశ్వం బ్లెస్ చేయబోతా ఉంది. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో మీ లొకేషన్ని కామెంట్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో టైప్ చేయండి. వాటి మీద కూడా విశ్వజ్ఞానాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలానే క్లాసెస్ గురించి అడుగుతా ఉన్నారు. అక్టోబర్ 6వ తారీఖు నుండి ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాము. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క చల్లని దీవెనలతో లోక కళ్యాణం కొరకు, మీ ఉన్నత కొరకు జరగబోయే అద్భుతమైన దైవ కార్యక్రమం అని చెప్తా ఉన్నా, విశ్వ కార్యక్రమం అని చెప్తా ఉన్నా. లోక కళ్యాణం కొరకు 7 days. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారా? ఈ 7 daysలో నేర్చుకుంటున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెట్టాలా? శరీరంలో ఉన్న 112 చక్రాస్ యాక్టివేట్ చేసుకోవడం ఎలా? అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా రావడం ఎలా? ఇంట్లో ఉన్న రిలేషన్షిప్ ఇష్యూల నుండి అద్భుతమైన సంబంధ బాంధవ్యాలని కలిగి ఉండడం ఎలా? ధనాకర్షణ ఎలా? జనాకర్షణ ఎలా? ఆయురారోగ్యాలని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని, సిరి సంపదల్ని, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వమైన జీవితాన్ని ఎలా గడపాలి అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో ఎలా అన్న సీక్రెట్స్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం ఈ 7 రోజుల్లో. అలానే ఎన్నో సాధనాస్, ఎన్నో ప్రక్రియస్, మేనిఫెస్టేషన్కి సంబంధించి, ఫుల్ మూన్కి సంబంధించి, పౌర్ణమికి సంబంధించి, అమావాస్యకి సంబంధించి, ఏకాదశికి సంబంధించి విశ్వానికి ఉన్న కనెక్షన్ ఏంటి, బెస్ట్ సాధనాస్ ఏమున్నాయి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి, ది బెస్ట్ ప్రేయర్స్ ఏమున్నాయి, 100 కొద్ది 1000 కొద్ది ఎఫర్మేషన్ చేయక్కర్లే. రంగురాళ్ళు ఎన్ని ఉన్నాయనేది ఇంపార్టెంట్ కదా, ఒక్క డైమండ్ వాల్యూ వేరు. ఎన్ని ఎఫర్మేషన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, రైట్ వేలో చేస్తున్నామా లేదా, రైట్ సాధన చేస్తున్నామా లేదా, రైట్ ప్రక్రియలు చేస్తున్నామా లేదా, రైట్ వేలో అడుగులు వేస్తున్నామా లేదా, పాజిటివ్ మైండ్ సెట్ని కలిగి ఉన్నామా లేదా. ఈ 7 రోజుల్లో కంప్లీట్ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయబోతా ఉన్నాం. కొన్ని లక్షల కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఒక్క న్యూరాన్ విశ్వ సంపదతో ఫిల్ చేయబోతా ఉన్నాం ఈ 7 రోజులు జరగబోయే అద్భుతమైన దైవ కార్యంలో. మళ్ళీ చెప్తా ఉన్నా, విశ్వం సంకల్పించింది మీ ఉన్నత కొరకు యూనివర్సల్ మెసెంజర్గా మీ ముందుకు తీసుకొని వస్తుంది. ఆ ప్రోగ్రాంలో మీరు నేను కలవాలి అన్న రాసి పెట్టుండాలా, మీకు రాసి పెట్టుండాలా, నాకు రాసి పెట్టుండాలా. ఇది దైవ కార్యం. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారా? అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి తీసుకొని రావాలనుకుంటున్నారా? ఈ 7 రోజులు జరగబోయే దైవ కార్యంలో పాల్గొనడమే కాకుండా నేర్చుకున్న విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడితే 100% విశ్వ దర్శనం జరుగుద్ది. ఇది విశ్వం యొక్క వాక్కు. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.